ఖమ్మంలో కవిత నిరాహార దీక్ష. తెలంగాణ జాగృతి చీఫ్ సంచలనం. బాధితులకు కలిసి మండుటెండలో రోడ్డుపై ఆందోళన చేశారు. మనకు తెలుసు భూదాన్పల్లి పరిస్థితి. భూదాన్పల్లిలో ఉన్న ఈ ఇండ్లు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఇండ్లు ప్రభుత్వం అయితే అది ప్రభుత్వ సొమ్ము కాబట్టి దాన్ని కూలగొడతామని చెప్తూ ఇప్పుడు సేమ్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఇందాక నేను ఏదైతే చెప్పానో అక్కడున్న భూదాన్పల్లి ప్రజలకి కూడా మీరు ఏవైతే ఇద్దామనుకున్నారు ఇప్పుడు చెప్తున్నారు. పొంగులేటి శ్రీనివాసరావు గారు మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, ముగ్గురు మంత్రులు ఉన్నారు అక్కడ. మరి అందరూ కూడా మరి మీరు చెప్తున్న మాటలు నిజమైతే ప్రజలకి ముందుగా మరి మీరు ఇవ్వదలుచుకుని అన్నీ కూడా మీరు ఇచ్చి వాళ్ళకి పట్టాలు చేతిలో పెట్టుంటే ఈ రోజున ఇట్లాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మరి మీరు ముందుగా అది ప్రజలను ఒప్పించకుండా మీరు నోటీసు లేకుండా కూలగొడతాం అనేది తప్పని చెప్పి కవిత గారు మాట్లాడటం అయితే జరుగుతుంది. ఏమన్నారో చూద్దాం. కవిత గారు మరి మహాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లా వెలుగుమట్ల బాధితులకు అండగా ఉండడానికి చెప్పిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వారితో కలిసి నిరాహార దీక్షకు దిగారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో ఆమె దీక్షకు కూర్చున్నారు. వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలని కవిత డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భూదాన్ భూములు బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. సోమవారం మధ్యాహ్నం బాధితులతో కలిసి జడ్పీ కూడల్లో కవిత ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఆమె రోడ్డుపై బైఠాయించడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. పోలీసులు కలగజేసుకుని ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. ఆమె సూటిగా ఇదే ప్రశ్నిస్తున్నారు. మరి ఒకవేళ విలేకరులు అడిగిన తర్వాత కూడా ఆవిడ ఏం చెప్తున్నారంటే మరి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి పట్టాలు ఇచ్చే వరకు కూడా వాళ్ళకి ఎక్కడైతే డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా పోయే అవకాశం ఉంటుంది. మీరు అక్కడ ఎక్కడైతే కూలగట్టారో అక్కడే ఇవ్వండి. గతంలో రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజల ఇళ్ళు కూలగొట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇచ్చే విధంగా చూడండి అని చెప్పి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి ఈ రోజున అధికారంలోకి వచ్చాక ఎలా మాట్లాడతారని కవిత గారు ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందో మనం అందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇప్పుడైతే కవిత గారు అయితే తెలంగాణ జాగృతి చీఫ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాధితులతో కలిసి మండుటెండలో రోడ్డుపైన ఆందోళన చేశారు. తర్వాత పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ విషయంలో మీరేమంటారో కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ అయితే చేయండి. ఇక అదేవిధంగా ఎంపీ వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక నియామక పత్రము అందించిన అధికారులు అభిషేక్ సింఘ్వి తెలంగాణ నుంచి రెండోసారి తెలంగాణ సంస్థలు ఢిల్లీలో వినిపిస్తామని వేం నరేందర్ రెడ్డి అయితే చెప్పారు. మరి తెలంగాణ ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డి రాజ్యాంగ సభ్యుడు అయ్యారు. 1.5 దశాబ్దం తర్వాత పదవి దక్కడంతో ఎంపీ సాబ్ అంటూ అభిమానులు అనుచరులు ఆనందోత్సాహాన్ని చాటారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్వి వేం నరేందర్ రెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికవడం అయితే జరిగింది. ఇక రెండోసారి ఎంపీగా అయ్యారు. అభిషేక్ మనోజ్ సింఘ్వి దేశంలో అత్యంత సీనియర్ న్యాయవాదుల్లో ఒకరు. ఏఐసిసి కోటా కింద తెలంగాణ నుంచి మరొకసారి ఆయనకు కాంగ్రెస్ అవకాశం కల్పించింది. వేం నరేందర్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఎంపీ పదవి రావడానికి ముఖ్యమంత్రి ప్రధాన కారణమన్న చర్చ సర్వత్రా అయితే జరుగుతుంది. ఇక రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన అందరివాడు అదేవిధంగా కార్యదక్షుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆత్మీయ మిత్రుడు స్ఫూర్తి ప్రదాత వేం నరేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అయితే శుభాకాంక్షలు తెలపడం కూడా ప్రచురించారు. ఇక తదుపరి చూద్దాం. రాష్ట్రంలో నడుస్తుంది కాంగ్రెస్ పాలన మజ్లిస్ పాలన. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సూటిగా ప్రశ్నించారు. మరి తెలంగాణలో ప్రజాపాలన నడవడం లేదని రజాకార్ పాలన నడుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధ్వజమెత్తారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు నిర్ణయం తీసుకునే ముందు ఓవైసీని అడిగిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ పరిపాలనలో ఓవైసీ చేతుల్లో ఉందా అంటూ ప్రశ్నించారు మరి రామచంద్రరావు. అలాగే ప్రజల కోసం కాదు ఓవైసీ కోసం ప్రభుత్వం నడుస్తుందని నిలదీశారు. తెలంగాణలో ప్రభుత్వం ఎవరిది, కాంగ్రెస్దా లేక ఓవైసీదా అని ట్వీట్ చేశారు. గాంధీ సరోవర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భారీగా గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, మూసీ పరివాహక ప్రాంతాల్లోని అనుమతి ఉన్న అపార్ట్మెంట్లు కట్టడాలను కూల్చాలని నిర్ణయం తీసుకోవడం, ఇందుకు ఓవైసీ తమకు సమ్మతమైతేనే మరి చెప్పడం తదితర పరిణామాల నేపథ్యంలో రాజేంద్రరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులందరూ కూడా మనకు తెలుసు. మరి బండి సంజయ్ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏదైతే మరి చెరువుల్లో కుంటల్లో ఉన్న మరి ఓవైసీకి సంబంధించిన స్కూళ్ళను కూడా మీరు ఎందుకు కూలగొట్టలేదు, సామాన్య ప్రజలందరిది ఎందుకు కూలగొడుతున్నారని చెప్పి మరి బీజేపీ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్దో మనం కూడా వేచి చూడాలి. ఏపీ కాంగ్రెస్లో విషాదం. కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత. మనందరికీ తెలుసు కావూరి సాంబశివరావు చాలా సీనియర్ నేత. కాంగ్రెస్కి మరి ఒక ఒబీడియంట్గా ఉండే నేతగా పేరు తెచ్చుకున్నారు కావూరి సాంబశివరావు. కృష్ణా జిల్లాలో తన
తనకంటూ ఒక మంచి పేరుంది. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు మరణించారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. కాంగ్రెస్ నుంచి 5 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు సాంబశివరావు. 2013లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన స్వస్థలం కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం. చెప్పాను కదా, కృష్ణా జిల్లాలో చాలా మంచి పేరుంది. దోసపాడు గ్రామం అయింది. ఆయన మృతితో రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, అభిమానులు, నాయకులు ఆయనకు ఘనమైన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేతల్లో చాలా ఒబీడియంట్ నేతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి కావూరి సాంబశివరావు. అనేక ట్రస్టులు కూడా ఉన్నాయని కృష్ణా జిల్లా వ్యాప్తంగా, మరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మరి కావూరి సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్ను నెలకొల్పి ఎంతోమంది మహిళలకు కూడా ఆయన చేయూతనివ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఎంతోమంది డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఆయన కావూరి సాంబశివరావు చారిటబుల్ ట్రస్ట్లో ఎంతోమంది డ్రైవింగ్ నేర్చుకుని ఈరోజు తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు అంటే మరి కావూరి సాంబశివరావు మరి ప్రజలకు మేలు చేసిన తీరును మనందరం కూడా మరి గమనించాలి. మరి కావూరి సాంబశివరావు మృతి పట్ల మరి ప్రగాఢ సానుభూతిని మన ఛానల్ నుంచి, మన దినపత్రిక నుంచి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బొగ్గు సమీకరణకు ఎన్టీపీసీకి తగ్గిన స్వేచ్ఛ ఇవ్వండి అని చెప్పి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రామగుండంలోని ఎన్టీపీసీ ఏర్పాటు చేసిన థర్మల్ పవర్ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు ఒప్పందం పీపీఏ చేసుకోవాలని కోరారు. ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకునేందుకు ఎన్టీపీసీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టుపై కీలక సూచనలు చేశారు. సెకండ్ ఫేజ్లో భాగంగా ఎన్టీపీసీ రామగుండం ఏర్పాటు చేయనున్న 3x 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రభుత్వం పీపీఏ చేసుకోవాలని సూచించారు. 5x 800 మెగావాట్ల ప్రాజెక్టుకు అవసరమైన బొగ్గును సమీకరించుకోవడంలో ఎన్టీపీపీకి తగిన స్వేచ్ఛ ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది. చూడాలి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రియాక్ట్ అవుతుందో మనం కూడా చూడాలి. ఇక బెంగళూరులో హోటళ్లు బంద్, యుద్ధం ఆగేదాకా ఇంతే. మనం కూడా దీని గురించి కూడా చదువుకున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం, వ్యాయామమే రక్షణ కవచం. నల్గొండ జిల్లాలో ఉత్సాహంగా 5K రన్ జెండా ఊపి ప్రారంభించారు. మేయర్ బుర్రి చైతన్య ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపినట్లుగా కూడా ప్రచురించారు. ఇక ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, 30 రోజులకు మించి ఫిర్యాదులు పెండింగ్లో ఉండకూడదని ఈ ఆఫీస్ ద్వారానే ఫైళ్ల నిర్వహణ అని చెప్పి నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారని కూడా ప్రచురించడం జరిగింది. అదేవిధంగా మణుగూరులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. నీటి పొదుపు చేద్దాం, మొక్కలను పెంచుదాం మణుగూరు మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తెలియజేశారు. ఇక ఘన వ్యర్థాల నిర్వహణ వల్ల పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని మరి బోర్గం పహాడ్ మరి సర్పంచ్ కుంజా కొండమ్మ తెలియజేసినట్టుగా ప్రచురించారు. ఇక నల్గొండ సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించారు. మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అని కూడా ప్రచురించారు. ఇక అదేవిధంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి, యశస్విని రెడ్డి సూపర్ రిచ్ మహిళా ఎమ్మెల్యేలు అని చెప్పి దేశంలో 14 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు అత్యంత పన్నుల జాబితాలో తొలి 3 స్థానాల్లో ఏపీ ఎమ్మెల్యేలు 716 కోట్ల ఆస్తులతో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దేశంలో నెంబర్ 1. నెంబర్ 2గా కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవిరెడ్డి 388 కోట్లు. తెలంగాణ నుంచి యశస్విని పద్మావతి ఉత్తమ్ టాప్లో ఉన్నారని, మరి ఎవరైతే మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులో రాజకీయంగా పరంగా కూడా అన్నింటి ముందున్నారని చెప్పి మరి రాయటం అయితే జరిగింది. ఏదైతే రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం గురించి కూడా మరి ఎవరైతే మరి తమ మహిళా దినోత్సవం సందర్భంగా మరి ఇన్స్పైరబుల్గా ఉండి వేరే మహిళలు కూడా ఇన్స్పైరబుల్గా ఉన్న వాళ్ళని అందరి గురించి కూడా మరి దీని గురించి ప్రచురించడం జరిగింది. ఇక ఉపాధి కూలీలకు ఆటో సౌకర్యం, సామాజిక సేవలో దూసుకుపోతున్న రాంబాబు, సామాజిక కార్యకర్త తెలగమళ్ళ రాంబాబుకు ప్రశంసలు. మరి బోధలో ఉన్న గ్రామ ప్రజలకు